హైవర్స్ హర్ష గోయంక ఇతను ఒక ఎంటర్ప్రెన్యూర్. ఆయన మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టాడు. అది చూడగానే నేను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా తన వర్డ్స్లో నాకు కనపడింది. మన ఈ భారతదేశంలో ఒక సామాన్యుడి చావు ఒక చాయ్ కప్పు కన్నా చీప్. ఎస్, ఒక పెద్ద 5 స్టార్ హోటల్లోనూ ఒక రాజు వచ్చాడు. అతనికి విందుకి మన వాళ్ళు ఖర్చు పెడతారు కదా, కోట్లు ఖర్చు పెడతారు. అదే ఒక సామాన్యుడికో ఒక ఊరిలోనే దాన్ని చేద్దామంటే బిల్లులు పాస్ గల టైం పట్టింది. దాన్ని మన ఈ దేశంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం లేదా వివిఐపీల కోసం ఏదేదో చేస్తా పోతూ ఉంటారు. నిన్న జరిగింది అది కాదా, కిరాయి ఆటగాళ్ళు ఐపీఎల్లో డబ్బుకు వేలం పెట్టే కదా వాళ్ళని కొనుక్కుంది కిరాయి ఆటగాళ్ళు. వాళ్ళ యొక్క ఫ్రాంచైజీ ఓనర్లు ఎవరు, డబ్బునటువంటి మిలీనీర్లు బిలీనీర్లు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసి ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంకి వెళ్తున్న మూమెంట్లో సరిగా సెక్యూరిటీ పెట్టక ఏం పెట్టక దిడ్డంగా తొక్కిసలాట జరిగి 11 మందికి పైగా చనిపోతే అందులో వచ్చేసి 4 చిన్నపిల్లలే ఉన్నారంటే ఎంత దారుణం అసలు. అండ్ ఆడపిల్లలు 5-6 ఉన్నారు, తర్వాత మగోళ్ళు. చెప్పుకుంటూ పోతే మొత్తం 11 మందిలో 9 మంది వచ్చేసి 20 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు లేదా 20 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు. అపరిచిత సినిమాలో చెప్తున్నట్టుగా ఎవరికి బాధ్యత లేదు అన్నట్టు ఎంత దారుణంగా ఉన్నారండి అసలు నిన్న. అదేమంటే చనిపోయిన కుటుంబానికి వచ్చేసి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, వీళ్ళు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అంటారు. అదేమంటే ఈ మనిషి ఏమంటాడు, ఎవరు, సిద్ధరామయ్య ఏకంగా కుంభమేళలో మనుషులు చనిపోలేదా, మేమన్నా మాట్లాడామా, ఇప్పుడు చనిపోతే మీరు ఎందుకు మాట్లాడతారు, కమిషన్ వేస్తామంటారు. ఎంత ఘోరమండి అసలు. సెలబ్రిటీలు బాగున్నారు, అధికారులు బాగున్నారు, నాయకులు బాగున్నారు, సభలు పెడితే ఆ సభలో స్టేజ్ మీద ఉన్నట్టు బాగానే ఉంటాడు, కింద వచ్చి తొక్కిసలాట జరిగింది లేదా వెళ్తున్నారు యాక్సిడెంట్ చచ్చిపోతారు. హత్రాస్ బాబాని ఉడాడు, అక్కడ కూడా ఇంతే కదా, వాడు బాబా, వాడు సెలబ్రిటీ, కింద ఉన్న జనాలు ఎర్రుబాగులోళ్ళు మూర్ఖులు చచ్చారు తొక్కిసలాటలో. ఇప్పుడు తొక్కిసలాట వచ్చిన వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వెళ్ళిపోయారు, మూర్ఖులాగా వెళ్ళిపోయారు. గొర్రెల మంద కూడా అనకూడదేమో, ఎందుకంటే గొర్రెలు ఒక కాపర్ ఉంటాడు, ఆ కాపరాలు చెప్తే అవి ఫాలో అవుతాయి. ఇక్కడ కాపరలేడు, బొక్కలేడు, బొచ్చు ఎవడు లేడు, వెళ్ళిపోయారట మందల. ఆ అమ్మాయి దేవి ఆరు దివ్య ఆరో దియా సమ్ పేరు, మన తెలుగు అమ్మాయి అట, కోయంబత్తూరు నుంచి ఓన్లీ ఈ ఈవెంట్ చూస్తానికి వచ్చినట్టు అనకూడదు, కానీ చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉంటారు, తప్పుగా అనుకోవద్దమ్మా. ఎంత ఎర్రిబాగుల మనిషిని ఎక్కడ చూడలే అసలు. ఎక్కడ కోయంబత్తూరు, ఎక్కడ బెంగళూరు. అండ్ ఆల్రెడీ టీవీలో మ్యాచ్ చూసావు, ఎంజాయ్ చేసాం, మరలా వచ్చేసి వీళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో సన్మానం అంటే ఆడకొచ్చేది ఏంటి అసలు. ఇంత ఎర్రిబాగులతనంగా జనాలు ఉన్నారా. అందుకే ఈరోజు అటువంటి వాడికి ఆ చావుకి ఏమంటారు అసలు విలువ లేకుండా అయిపోయింది. రైలు ప్రమాదాలు జరుగుతాయి, బ్రిడ్జిలు కూలిపోతాయి, అండ్ అకస్మాత్తుగా వచ్చేసి వరదల్లో పడి కొంతమంది చనిపోతారు. ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఈ రకం తొక్కిసలాట్లు సినిమాల దగ్గర ఇక్కడ అక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో మరలా చెప్తాను కదా, సెలబ్రిటీ అన్నవాడు, పొలిటీషియన్ అన్నవాడు అండ్ వివిఐపీలు అన్నవాళ్ళు బిందాస్గా బ్రహ్మాండంగా ఉండాలి. నార్మల్ వాళ్ళు తొక్కిసలాట చేస్తారా, వరదల్లో చేస్తారా, యాక్సిడెంట్లో చేస్తారా, ఇంకా వాళ్ళ కర్మ. అదేనా కాదు ఈరోజు మన దేశంలో జరుగుతుంది. ఇప్పటికన్నా గుంపులో ఒకలుగా ఉండటం మానేయండి, అండ్ అక్కడికి వెళ్ళాలా లేదా ఆలోచించుకొని వెళ్ళండి. మనకు అంతా ఈరోజు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లలో, టీవీల్లో, లైవుల్లో మరలా ఇంకే ఎందుకు ఆ రకం వెళ్తారు. నేను గతంలో కూడా చెప్పా, పొలిటికల్ సభల విషయంలో కూడా నేను చెప్పున్నాను, కరోనా సమయంలో కూడా ఇదే చెప్పాను. ఏం ఉపయోగం ఇంకా మీరు అక్కడికి వెళ్ళేసి ఆ రకం చేయటం, అదేదో మొత్తం అందరూ లైవ్లు చూసిన స్మార్ట్ ఫోన్లో ఇవ్వండి రా బాబు అని చెప్పేసి అన్న. ఇప్పుడు అదే చెప్తున్నా, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. నేనేది అది ఒకప్పుడు పద్ధతిగా ఉండాలి, ఇప్పుడు పద్ధతి ఎవడో ఉండట్లా, ఎక్కడన్నా ఉంటే రేరుగా ఉంటున్నారు. ఇటువంటి మూమెంట్లో కూడా ఇంకా మీరు కనుక అక్కడికి వెళ్దాంలే, ఆ హీరో వస్తున్నాడు, ఆడికి వెళ్దాం, లీడర్ వస్తున్నాడు, అరే ఆ సినిమా ఈరోజు ప్రివ్యూ అంట, వెళ్దాం, టికెట్లు ఉచితంగా ఇస్తున్నారంట. ఏంటి బతుకులు ఏంటి అసలు, చదువుకున్నారా, డబ్బు లేదా, పేదోడు ఈరోజు శుభ్రంగా బతుకుతున్నాడు, ఉన్నంతలో హ్యాపీగా బతికేస్తూ. మీకేం కర్మ, చదువుకొని అమ్మ నాన్నలే డబ్బులు కుప్పలు సంపాదించినా సరే అవి తిని అరక్క ఈ రకంగా ఎగబడతారా. నేను అసలు అంతమంది పిల్లలు అసలు ఎట్లొచ్చారు, వేల మంది ఉండేతోటి లక్షల మంది ఎలా వచ్చారు. ప్రభుత్వం చేతకంతనం కాదు, అది ప్రభుత్వం చేసిన హత్యలు కాదా.